ఈ సొరకాయ పప్పు రుచి తెలిసాక మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అనిపిస్తుంది. డైట్‌లో ఉన్న వాళ్ళకి ది బెస్ట్ పప్పు రెసిపీ. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినే రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. చివరి వరకు వీడియోని చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. ది బెస్ట్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అండ్ టాపిక్స్ మాట్లాడుకుందాము. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూజ్ అవుతుంది. ముందుగా సొరకాయల్ని ఇలా మీడియం సైజ్ లో కట్ చేసి పెట్టుకోవాలి. చెక్కు తీసేయాలి. నేను కంప్లీట్ సొరకాయ వేయలేదండి. ఒక 6 ఇంచెస్ సొరకాయ అంటే ఒక చిన్న కప్ మందము సొరకాయ తీసుకున్నాను. అండ్ హాఫ్ కప్ వచ్చేసి కందిపప్పు తీసుకున్నాను. 3 స్పూన్స్ వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ పప్పు అంతా కూడా మినిమం ఒక 1 అవర్ నానబెట్టాలండి. పెసరపప్పు వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. కందిపప్పు వచ్చేసి ఒక 1 అవర్ నానబెట్టాలి. నైట్ అంతా మీరు సోక్ చేసుకున్నా పర్వాలేదు. ఎందుకు ఈ డిఫరెన్సియేషన్ చెప్తున్నాను అంటే మనకి పప్పు మెదగాలి కానీ సొరకాయ ముక్కలు మెదగొద్దు. డిఫరెన్స్ అర్థమైందా అండి? సో ఇవన్నీ కూడా మనం కుక్కర్ లో వేసేయాలి. మనం పప్పుని ముందుగానే నానబెట్టినప్పుడు అండ్ అది కుక్కర్ లో ఉడకబెట్టేటప్పుడు తొందరగా మెదుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అది మెత్తబడిపోతుంది. సో దట్ ఏంటి అంటే పప్పు అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మీరు ఈ డిఫరెన్స్ ని గమనించేసేయండి. అండ్ ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ కూడా ఉడకడానికి అని చెప్పేసి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఎందుకు అంటే ఆ వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది. మనం ఏదైనా సరే లిమిటెడ్ గా వేసుకుంటేనే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్ని కూడా ఉంటాయి. అది ఓవర్ లిమిట్ అయ్యింది అంటే ఎక్సీడ్ అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ చిటికెడు పసుపు వేసుకొని చక్కగా కలిపేసుకొని కుక్కర్ ని మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ వచ్చేసి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. అండ్ చాలా జాగ్రత్తగా మనం పసుపు ఎందుకు వేసుకుంటాము అంటే ఆ పప్పు అంతా కూడా కలర్ వస్తుంది. ఆయిల్ ఏంటి అంటే ఆ పప్పులోకి మిక్సప్ అయి చాలా చక్కగా ఉడికిపోతుంది. అండ్ ఎప్పుడు కూడా మనం కుక్కర్ పెట్టేటప్పుడు ఆ విజిల్ పార్ట్ అంటూ ఉంటుంది కదండి, దాన్ని ఒకసారి పైకి కిందికి అనాలి. సో దట్ ప్రెషర్ అనేది ఈక్వల్ గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను 3 విజిల్స్ వచ్చాక నేను తీసేసుకున్నాను. చూడండి ఇక్కడ చక్కగా మెదిగిపోయింది. అండ్ మనం పసుపు వేసాం కాబట్టి పప్పు అంతా కూడా పసుపుతోటి మిక్సప్ అయింది. అండ్ ఇక్కడ చూడండి సోరకాయలు అలాగే ఉంది కానీ మనం వేసుకున్న కందిపప్పు, పెసరపప్పు మాత్రము చక్కగా సాఫ్టిష్ గా వెళ్ళిపోయింది. సో నేను పప్పు దువ్వతో కంటే నాకు ఇలా పొత్రం తోటి పప్పును దువ్వేస్తాను. అండ్ తాలింపు కోసము వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. పప్పులోకి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా మనము దంచిన వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి కచ్చా పచ్చాక దంచి ఆయిల్ లో బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసామనుకోండి ఆ ఫ్లేవర్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి పప్పు చాలా సాఫ్ట్ అయిపోయింది. అండ్ సోరకాయ ముక్కలు అన్నవి అలాగే ఉండిపోయాయి. సో అవి మనం తినేటప్పుడు కూడా మనకు ఆ పీసెస్ అన్నవి చాలా అంటే చాలా వస్తుంది. సో నేను ఇక్కడ తాలింపు పెట్టేసుకున్నానండి. ఈ ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మీరు లైట్ గా కూడా తీసేసుకోవచ్చు. నేను ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అండ్ ఇందులోనే మనం తాలింపు దినుసులు అన్ని కూడా 1 బై 1 వేసుకోవాలి. సొరకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మనకి బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ మనం తినే వెజిటేబుల్స్ లో కేటగిరీ వైజ్ గమనిస్తే ఫస్ట్ మనం తీగజాతివి ఎక్కువగా తినాలి. అదేనండి తీగజాతి అంటే బీరకాయ, సొరకాయ, కాకరకాయ. కాకరకాయ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇష్టపడని వాళ్ళు కూడా దాని ఆరోగ్యం గురించి తెలిసిన తర్వాత పోటీ పడి తింటారు. అందులోనే మునగాకు కూడా ఒకటి. గ్యాస్, కబ్జా సమస్యలు ఉన్న వాళ్ళకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. సొరకాయ పప్పు శరీరానికి కావాల్సిన ఫైబర్ అండ్ ప్రోటీన్ ఇస్తుంది. సొరకాయలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మన అందరం ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం పప్పులలో కూడా ఇప్పుడు ఇందులో మనం 2 రకాల పప్పులు వేసుకున్నాము. ఒకటి వచ్చేసి కందిపప్పు, ఇంకొకటి వచ్చేసి పెసర. ఆ పప్పుల వల్ల ప్రోటీన్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటుంది. మనం నాన్ వెజ్ తింటాం. నాన్ వెజ్ తినని వాళ్ళకి మాత్రం పప్పుతోనే అనేక రకాల ప్రోటీన్స్ అన్నవి వస్తాయి. సో ఇక్కడ తాలింపు కూడా చక్కగా వేగిపోయిందండి. ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ దంచి వేసుకున్న వెల్లుల్లిపాయలు అన్ని కూడా వేసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా త్వరగా మెదగడానికి అని చెప్పి సాల్ట్ వేసుకున్నాను. అండ్ తాలింపులో వచ్చేసి ఇంకాస్త పసుపు వేసుకున్నాను. బట్ గుర్తు పెట్టుకోండి మనం ఆల్రెడీ పప్పులో పసుపు వేసుకున్నాం. ఇప్పుడు తాలింపులో కూడా లిమిట్ గా పసుపు వేసుకోవాలి. మరీ పసుపు అయింది అంటే కలర్ బాగుండదు. అండ్ తాలింపు అంటే ది బెస్ట్ ఉండాల్సింది ఏంటి అంటే హింగువా కదా. సో హింగువా కూడా నేను అందులో కలిపేశాను. ఇదంతా కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఛానల్ చూస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కేవలం కుకింగ్ వీడియోసే కాదు, హోమ్ టిప్స్, కిచెన్ టిప్స్ అండ్ ట్రావెలింగ్, పుణ్యక్షేత్రాలు అండ్ ఇంకా డిఐవైస్ చాలా చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా మంచి వీడియోస్ వచ్చాయి. దానికి చాలా మంచి మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ ఇంకా ఫ్యూచర్ లో కూడా మీ సపోర్ట్ తోటి ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ అండి ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి వీడియోకి కూడా ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి అండ్ ఒక్క పాజిటివ్ కామెంట్ ఇవ్వండి. మీరు ఇచ్చే పాజిటివ్ కామెంట్ నాకు ఇంకా
ఎనర్జీని ఇస్తుంది. సో ఇది మన ఫ్యామిలీ కదండి, మన ఫ్యామిలీ గ్రో అవ్వాలి అని నాకు కూడా ఆశ ఉంటుంది కదండి. సో దానికి మీ అందరి సపోర్ట్ అనేది అవసరం. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్కి లైక్ చేయండి అండ్ కింద ఒక్క పాజిటివ్ కామెంట్ ఇవ్వండి. అండ్ మీ ఇంట్లో పప్పులు ఇంకెన్ని రకాలుగా చేయించుకుంటారు అండ్ మనం ఎప్పుడు కూడా ఒకే రకమైన పప్పు కాకుండా కర్రీ కాకుండా కాంబినేషన్స్ లో తీసుకున్నాం అనుకోండి, మన బాడీకి ఒకటేసారి ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నవి కాంబినేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో మనం కొంచెం తిన్నా కూడా మన బాడీకి ఎవ్రీడే కావాల్సిన ప్రోటీన్, విటమిన్స్ అవన్నీ రావడం జరుగుతుంది. సో నేను తాలింపు అంతా కూడా పప్పులో వేసాను అండ్ ఇందులోనే మన టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అండ్ మిర్చి పౌడర్ వేసుకున్నాను, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను. అండ్ ఎందుకో తెలియదండి, నాకు ఏ పప్పు అయినా సరే నాకు అందులో కొంచెం సాంబార్ పొడి వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఎంత బాగా టెంప్టింగ్ గా ఎమ్మింగ్ గా ఉందో. పైన కొంచెం నెయ్యి వేసుకొని ఇక్కడ మనము తాలింపు నెయ్యిలో వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకెందుకో నెయ్యి స్వీట్స్ లో వాడితేనే నాకు నచ్చుతుంది. కర్రీస్ లో కానీ తాలింపుల్లో కానీ నెయ్యి, బిర్యానీలో కానీ ఎందుకో నాకు నెయ్యి ఫ్లేవర్ అంత నచ్చదు. అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. నచ్చదు అని నేను చెప్పాను, టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ ఎందుకో అంత ఇష్టంగా ఉండదు. బట్ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి మన పప్పు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఏంటి అంటే మనం లాస్ట్లో వేసుకున్న ఉప్పు, కారం, పసుపు, మసాలా అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మనం చక్కగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా టెంప్టింగ్ గా ఉందో, యమ్మీగా ఉందో. వేడి వేడి అన్నంలో పక్కన మిరపకాయ బజ్జీలు కానీ లేకపోతే అప్పడాలు కానీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది. చూడండి పప్పు ఎంత యమ్మీగా ఉందో. ఇలా ఉంటుంది అండి. అండ్ చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మన వీడియోకి ఒక లైక్, మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు ప్లీజ్.